ఈ కాలంలో శరీరం అలసిపోవడం కంటే మనసు అలసిపోవడమే ఎక్కువైపోయింది. చిన్న చిన్న మాటలకే బాధపడిపోతున్నాం. చిన్న సమస్యకే భయపడిపోతున్నాం. ఎంతమంది మధ్య ఉన్న మనసులో ఒంటరితనం పెరిగిపోతుంది. అలాంటి సమయంలో మనకు కావలసింది నేను ఉన్నాను అని చెప్పే ఒక ధైర్యం. అలాంటి ధైర్యానికి రూపం, భక్తికి గుర్తు, బలానికి ప్రతీక మన ఆంజనేయ స్వామి. ఆయన పేరు తలుచుకుంటేనే మనసులో ఒక నమ్మకం వస్తుంది. ఏ కష్టం వచ్చినా దాటిపోతుంది అనే ధైర్యం వస్తుంది. ఈరోజు వీడియోలో నేను ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటూ ఆయన మన జీవితానికి నేర్పిన గొప్ప విషయాల గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భక్తి, బలం, వినయం ఈ మూడు ఒకే రూపంలో కనిపిస్తే అది ఆంజనేయ స్వామి. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు మన బలం సరిపోదు, కొన్నిసార్లు మనసు విరిగిపోతుంది. అప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఆయన దగ్గర అపారమైన శక్తి ఉంది, కానీ ఎప్పుడూ అహంకారం లేదు. ఎంత గొప్ప పని చేసినా ఇది నా గొప్పతనం కాదు, అంతా ఆ శ్రీరాముడు కృప అన్న వినయం మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ నేను పూజ కోసమని పీట అంతా శుభ్రపరచుకొని ముగ్గు అయితే చిన్నది వేసుకున్నాను. సింపుల్గా పూజ చేసుకుంటానండి. కాకపోతే నేను ఈరోజు తమలపాకులతో అష్టోత్తరం చదవాలని ఇలా 108 ఆకులను అయితే తుంచి తెచ్చుకున్నాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రానే తెచ్చానులేండి, ఎందుకంటే దీపాల కిందకి అన్నిటికీ కావాలి కదా అని చెప్పేసి. ఇలా పువ్వులు కూడా కోసి తెచ్చుకున్నాను. మార్నింగ్ చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఫ్రెష్ అయ్యి ముందైతే నిత్య దీపారాధన అయితే పెట్టేశానండి. నాకైతే ఏ పూజలైనా వ్రతాలైనా ఏ పని చేసినా ముందు నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత నా మనసు తేలిక పడిపోతుందండి. ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పని పూర్తయింది అన్న ఫీలింగ్ వస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో చూడండి, అసలు చాలా అందంగా ఉంది. నేను ఆ ఫోటో ఎందుకు తెప్పించాను అంటే సింహద్వారం దగ్గర పెడదామని చెప్పేసి. ఎలాగూ ఈరోజు చక్కగా పూజ చేసుకొని తర్వాత ఇంకా సింహద్వారం దగ్గర పెట్టాలి అని నాకు అనిపించింది. అందుకని ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో కూడా పూజలో పెట్టుకున్నాను. మనము ఇప్పుడు జీవితంలో చిన్న పని చేసినా ప్రశంసలు కోరుకుంటాం, మనకి మెచ్చుకోవాలి అనుకుంటాం ఏ పని చేసినా. కానీ ఆంజనేయుడు అలా కాదండి. పని గొప్పదైతే ప్రచారం అవసరం లేదు అని చెప్తారనమాట. సీతమ్మను వెతకడానికి సముద్రం దాటిన ధైర్యం, లక్ష్మణుడి ప్రాణాల కోసం సంజీవని కొండ మోసిన సేవాభావం, రాముడి పట్ల చూపిన నమ్మకం ఇవి కథలు మాత్రమే కాదు, మన జీవితానికి మార్గదర్శకం. జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జయ కపీసతి హులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కేసంగి, కంచన వర్ణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, హాద వజ్ర ఔరుధ్వజ విరాజై, కాంధే మూంజ జానేవూ సాజై, శంకర సువన కేసరి నందన, తేజ ప్రతాప మహాజగవందన, విద్యావాన గుణీ అతి చాతుర, రామ కాజ కరివేకో ఆతుర, ప్రభు చరిత్ర సునివేకో రసియా, రామ లఖన సీతామన బసియా, సూక్ష్మ రూపధరి సియహి దిఖావా, వికట రూపధరి లంక జరావా, పవన తనయ సంకట హరణ, మంగళమూర్తి రూప, రామ లఖన సీతా సహిత, హృదయ బసుహు సురభూప. చిన్నప్పటి నుంచి మనము ఒక మాట వింటూ పెరిగాం. భయం వేసిన, రాత్రి ఒంటరిగా అనిపించిన, టెన్షన్ వచ్చిన జై హనుమాన్ అని అనుకుంటే ధైర్యం వస్తుందని. అది కేవలం మాట కాదు, ఒక నమ్మకం. ఆ నమ్మకమే మన బలం. ఆంజనేయ స్వామి మనకు రక్షణ కవచం. జీవితంలో కొన్ని సమయాల్లో ఎందుకో తెలియకుండా భయమేస్తుంది. మనసులో టెన్షను, ఇంట్లో సమస్యలు, ఆరోగ్యం మీద ఆందోళన, పిల్లల గురించి భయము అన్నీ ఒకేసారి వచ్చినప్పుడు మనకు ఒక ధైర్యం కావాలి కదా. అప్పుడు చాలామందికి గుర్తొచ్చే దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని ఎందుకు రక్షణ కవచం అంటారంటే ఆయన దగ్గర కేవలం బలం మాత్రమే కాదండి, భక్తి ఉంది, ధైర్యము ఉంది, చెడును దూరం పెట్టే శక్తి ఉంది. అందుకే ఆంజనేయ స్వామి పేరు వినగానే మనసులో ఒక ధైర్యం వస్తుంది.
ఆంజనేయ స్వామి జీవితాన్ని చూస్తే ఎంత పెద్ద సమస్య వచ్చినా వెనక్కి తగ్గలేదు. సముద్రం దాటారు, పర్వతం మోశారు, రాముడి పని కోసం ఏ కష్టమైనా భరించారు. అందుకే ఆయన్ను చూసి మనం కూడా నేర్చుకోవాల్సింది భయపడకుండా నిలబడటం. కొన్నిసార్లు మన ఇంట్లో కూడా ఎవరికీ చెప్పలేని బాధలుంటాయి. బయట నవ్వుతాం కానీ లోపల చాలా టెన్షన్ ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడు ముందు కూర్చొని ఆంజనేయ స్వామిని చూస్తే మనసుకు ఒక తెలియని ధైర్యం వస్తుంది. ఆయన మనకు చెప్పేది ఒకటే, భయపడకు నేను ఉన్నానని. అందుకే చాలామంది ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటారు, హనుమాన్ చాలీసా చదువుతారు, మంగళవారం పూజ చేస్తారు. ఎందుకంటే ఆ భక్తి వాళ్ళకి మానసిక బలం ఇస్తుంది. నిజానికి రక్షణ కవచం అంటే అది కేవలం బయట ప్రమాదాల నుంచి కాపాడటమే కాదండి, మానసికమైన శక్తి, ధైర్యం కూడా ఇస్తుంది. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు మన ఆంజనేయ స్వామి. ఈ ఒక్క మాటలోనే ఆయన జీవితం అంతా కనిపిస్తుంది. ఆంజనేయ స్వామికి అపారమైన శక్తి ఉంది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ధైర్యం ఉంది. కానీ ఆ శక్తిని ఎప్పుడూ కోపం కోసం ఉపయోగించలేదు, అహంకారం కోసం చూపించలేదు. అదే ఆయన గొప్పతనం. శ్రీరాముడు ముందు ఎంత వినయంగా ఉండేవారో, అదే సమయంలో ధర్మానికి అడ్డుగా వచ్చినప్పుడు ఎంత శక్తిగా మారేవారో మనం రామాయణంలో చూస్తాం. సీతమ్మను వెతకడానికి సముద్రం దాటినప్పుడు ఆయనకు తన శక్తి తెలుసు, కానీ ఎక్కడ గర్వపడలేదు. లంకలో రాక్షసుల ముందు నిలబడినప్పుడు భయపడలేదు. ఎందుకంటే ఆయన పోరాటం స్వార్థం కోసం కాదు, ధర్మం కోసం. ఇప్పటి జీవితంలో మనం చాలా చిన్న విషయాలకే ఎదురు తిరుగుతాం. ఎవరైనా ఒక్క మాట అంటే చాలు బాధపడిపోతాం. మన మాటే గెలవాలి అని అనుకుంటాం. కానీ ప్రతి చోట గెలవడం అవసరం లేదు. కొన్ని చోట్ల మౌనం గొప్పది, కొన్ని చోట్ల సహనం గొప్పది, మరికొన్ని చోట్ల మాత్రం ధైర్యంగా నిలబడాలి. ఈ తేడా తెలిసినవాడే నిజమైన బలవంతుడు. ఆంజనేయ స్వామి మనకు అదే నేర్పించారు. ఎక్కడ వినయంగా ఉండాలో తెలుసు, ఎక్కడ ధైర్యంగా నిలబడాలో తెలుసు, ఎక్కడ సేవ చేయాలో తెలుసు, ఎక్కడ చెడును ఆపాలో కూడా తెలుసు. అందుకే ఆయన కేవలం దేవుడు మాత్రమే కాదు, జీవితం ఎలా జీవించాలో నేర్పించే గురువు. మన ఇళ్లల్లో కూడా చాలామంది ఉంటారు, కోపాన్ని అదుపులో పెట్టుకొని కుటుంబం కోసం తగ్గుతారు. అది బలహీనత కాదు, అది కుటుంబాన్ని కాపాడే ప్రేమ. కానీ అన్యాయం జరిగినప్పుడు మాత్రం ధైర్యంగా మాట్లాడాలి. అది కూడా ఆంజనేయ స్వామి నేర్పిన పాఠమే. నిజమైన బలం అంటే అందరినీ భయపెట్టడం కాదు, మన కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, మన బాధ్యతను సరిగ్గా నెరవేర్చడం, ధర్మం కోసం నిలబడడం. అందుకే ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు మన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఒక్కసారి కోపంతో చూస్తే చాలు లోకాలు కంపించిపోతాయి, అంత బలం ఉంది ఆయనకి. కానీ ఆ బలాన్ని ఆయన ఎప్పుడూ తన కోసం ఉపయోగించలేదు. శ్రీరాముడు ముందు నిలబడినప్పుడు ఎంత వినయంగా ఉండేవారో మనకు తెలుస్తుంది. అంత బలం ఉన్న నేను అనే అహంకారం ఆయనకి ఎప్పుడూ లేదు. ఇప్పుడు మన జీవితంలో చూసుకుంటే కొంచెం డబ్బు వచ్చినా, కొంచెం పేరు వచ్చినా మనిషి మారిపోతున్నాడు. కానీ ఆంజనేయ స్వామి ఏం చెప్తున్నాడంటే, ఎంత ఎత్తుకు వెళ్ళినా వినయం వదలొద్దు అని. లంకకు వెళ్ళినప్పుడు ఆయనకు కావాలంటే ఒక్క క్షణంలో రావణుడిని చంపేయగల శక్తి ఉంది. కానీ అది తన పని కాదని తెలుసు. ఎక్కడ ఆగాలో తెలుసు, ఎక్కడ తన శక్తిని ఉపయోగించాలో తెలుసు. అదే నిజమైన జ్ఞానం. మనకు కూడా చాలాసార్లు కోపం వస్తుంది. ఎదుటి వాళ్ళు ఏమైనా అంటే చాలు వెంటనే సమాధానం చెప్పాలనిపిస్తుంది, మనమే కరెక్టు అని నిరూపించుకోవాలనిపిస్తుంది. కానీ ప్రతి వాదనలో గెలవడం వల్ల మనశ్శాంతి పోతే ఉపయోగం ఏంటి? కొన్ని చోట్ల మౌనం మంచిది, కొన్ని చోట్లే సహనం అవసరం, మరికొన్ని చోట్ల మాత్రం ధైర్యంగా నిలబడాలి. ఈ బ్యాలెన్స్ నేర్పించే దేవుడు ఆంజనేయ స్వామి. ఆయన జీవితంలో ఇంకో గొప్ప విషయం భక్తి. ఎంత శక్తి ఉన్నా రాముడు పాదాల దగ్గరే ఉండేవారు. అంటే మనిషి ఎంత గొప్పవాడైనా దేవుడిపై నమ్మకం ఉండాలి, మనసులో వినయం ఉండాలి. ఇప్పుడు కుటుంబాల్లో కూడా చూడండి, చాలామంది ఆడవాళ్ళు ఎంతో తగ్గుతూ ఉంటారు, ఇంట్లో శాంతి కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం. అది బలహీనత కాదు, అది బాధ్యత. కానీ ఎవరైనా కుటుంబాన్ని బాధ పెడితే మాత్రం ధైర్యంగా నిలబడాలి. ఇదే ఆంజనేయ స్వామి నేర్పిన జీవితం.
బలం అంటే గట్టిగా అరవడం కాదు, మన కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, మన బాధ్యతను నెరవేర్చడం, ధర్మం కోసం నిలబడడం. అందుకే ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు మన ఆంజనేయ స్వామి. ఇది సాయంత్రం పూజ అండి. ఇక్కడ నేను స్వామివారికి మార్నింగ్ 9:30లో పూజ చేసిస్తే మంచిది అన్నారని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే నేను నైవేద్యాలు ఏమీ ప్రిపేర్ చేయలేదు. అరటిపళ్ళు, కొబ్బరికాయలు అవి పెట్టేసి పూజ పూర్తి చేశానమాట. ఇంకా సాయంత్రం వడమాల వేద్దామని చెప్పేసి చిన్న చిన్న చిట్టి గారెలు అయితే వేస్తున్నాను. చిన్న గారెలేనండి, అందుకే తక్కువ నూనె వేశాను. ఎక్కువ నూనె మళ్ళీ ఎక్కువగా కాగిన నూనె అంతగా వాడం కదా, అందుకని చెప్పేసి తక్కువ నూనెలో కొంచెం చిన్న చిన్న చిట్టి గారెలు వేసి స్వామివారికి అయితే వడమాల సమర్పించాను. నిజంగా నాకు చాలా ముద్దుగా అనిపించారు స్వామివారు. ఇంకా సాయంత్రం పూజ అండి ఇది. స్వామివారికి అలా వడమాలను అయితే వేశాను. వడమాల ఎందుకు వేస్తారంటే నేను ఎక్కడో చదివానండి, ఆంజనేయ స్వామికి బలము, శక్తి, భక్తి అనే లక్షణాలు ఎక్కువ అని చెప్తారు కదా. వడలు కూడా సాధారణంగా మినపప్పుతో చేస్తారు కాబట్టి వాటిని బలం యొక్క గుర్తుగా భావిస్తారు. అలాగే వడమాల వేయడం అంటే స్వామి మా ఇంటికి శక్తి ఇవ్వండి, మా ఇంటిలో ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగించండి, ధైర్యం ఇవ్వండి అని ప్రార్థించడం అన్న భావనతో చేస్తారని నేనైతే ఒక దగ్గర చదివానండి. అందుకే చాలామంది మంగళవారం లేదా శనివారం వడమాల సమర్పిస్తారు. కొంతమంది అయితే తన కోరిన కోరికలు నెరవేరితే మొక్కుగా కూడా వేస్తారు. నేనైతే స్వామివారికి ఇలా ఈరోజు వేసుకున్నాను, నాకు వేయాలనిపించింది వేసానండి. ఇలా నా హనుమాన్ జయంతి పూజనైతే పూర్తి చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.